అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. సహోదరులారా, నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ అంటే ఆ రోగిని ఆరోగ్యవంతునిగా లేవనెత్తే ప్రభువు అతని వ్యాధికి కారణమైన పాపాలను క్షమిస్తాడు. రోగిని లేవనెత్తకపోతే అతని పాపాలను క్షమించడని మనము భావించకూడదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.